ఇప్పటివరకు చాలా మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు, తమకు నచ్చని వాళ్ళు, శత్రువులపై సులువుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించేవాళ్ళు. నిజానికి కొందరు ప్రజలు అలాంటి దూషణలు చేయకపోయినా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేసేవారు. తాము ఒంటరిగానే ఉన్నప్పుడు తిట్టారంటూ సాక్షులను కూడా చూపించకుండానే వారికి శిక్ష పడేలా చేసేవారు. కానీ ఇలాంటి వారికి చెక్ పెడుతూ సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలంటే నిందితులు ఖచ్చితంగా 10 మందిలోనే కులం పేరుతో దూషించాలని తేల్చి చెప్పింది. ఆ వివరాలు మీకోసం. నేరారోపణ జరగాలంటే నిందితులు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారిని 10 మందిలో కులం పేరుతోనే దూషించినట్లు, బెదిరించినట్లు నిరూపించుకోవాలని శుక్రవారం రోజు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ చట్టంలోని సెక్షన్ 3(1)(a) కింద నేరం నిరూపితం కావాలంటే ఏదైనా బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారిని కులం పేరుతో దూషించి ఉండాలని న్యాయస్థానం వివరించింది. ఇలా జరిగిందని నిరూపించుకుంటే సదరు వ్యక్తులను దోషులుగా తేల్చి శిక్షలు అమలు చేస్తామని స్పష్టం చేసింది.